హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ అండ్ హాసీ క్రియేషన్స్. లాస్ట్ టైం మనం పూరి జగన్నాథుడి కథ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం అష్టాదశ పీఠాల గురించి తెలుసుకోబోతున్నాం. అవి ఎందుకు స్థాపించబడ్డాయి, వాటి వెనకతల కథ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దేవీ నవరాత్రులు జరిగిన అన్ని రోజులు దేశం మొత్తం ఎంతో ఘనంగా అమ్మవారిని స్మరించుకుంటారు. ఇప్పుడు ఆ క్షేత్రాల గురించి తెలుసుకుందాం. మొదటిగా శాంకరీదేవి. లంకాయం శాంకరీదేవి అంటే మునులు ఋషులు లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్య రేఖకు 0 డిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమల్లి, శ్రీలంక అనే ప్రాంతంలో ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రక ఆధారాలు బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఒక స్తంభం మాత్రమే ఉంటుంది. కామాక్షి అమ్మవారు. సతీదేవి వీపు భాగం పడినప్పుడు ఈ చోటు ఏర్పడింది. దీన్నే కాంచీపురం అంటారు. ఇక్కడ అమ్మవారు కామాక్షిదేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలు, చెరుకుగడ, భుజంపై చిలుకతో పద్మాసన స్థితిలో కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి. మూడవది శృంఖలాదేవి. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఆ క్షేత్రం గుజరాత్లో ఉన్నదని కొందరు, కోల్కతాకు దగ్గరలో ఉన్నదని మరికొందరు అంటారు. గుజరాత్లోని రాజ్కోట్కు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్న చోటిల్లా మాతను అక్కడి వారు శృంఖలాదేవిగా భావిస్తారు. కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న పాండువా అనే అసలైన శక్తిక్షేత్రం అని ఎక్కువ శాతం మంది విశ్వసిస్తారు. అయితే పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. శాస్త్రవేత్తల ఆధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ మేళతాళ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూ, ముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం. నాలుగవది చాముండీదేవి. హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు ఊడి ప్రస్తుత మైసూర్ ప్రాంతంలో చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం. ఈ ప్రాంతం ప్రజలను హింసిస్తున్న మహిషాసురుని సంహరించడానికి సతీశక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీ భాగవతం చెప్తుంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటుంది. ఐదవది జోగులాంబాదేవి. మన రాష్ట్రంలోని 4 శక్తిపీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పై వరుస దంతలు, దవడ భాగం పడిన చోటు ఇది. ఈ దేవి కొలువైన ఆలయాన్ని 14వ శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారంట. 2004లో కొత్తగా గుడి కట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెప్తారు స్థానికులు. ఆ తల్లి సమీక్షంలో సప్తమాతృకులు అంటే వీణపాణి అంటే సరస్వతీదేవి, వీరభద్రులు విగ్రహాలు ఉంటాయని అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఆరవది భ్రమరాంబికాదేవి. విష్ణుచక్ర భిన్న అయిన సతీ మెడభాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. 12 జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు, మునులకు కంటకుడుగా తయారయ్యాడంట. 2, 4 కాళ్ళ జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతన్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతీశక్తి భ్రమర అంటే తుమ్మెద రూపంలో అవతరించిందంట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థల పురాణం. శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైల క్షేత్రంలోనే ఆయన సౌందర్య లహరి కూడా రచించారని చెబుతారు స్థానికులు. ఏడవది మహాలక్ష్మీదేవి. రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగాను,
కరవీర వాసనిగాను కొలుస్తారు. కొల్హాపూరి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మనిషిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన 5 పడకలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి 2 కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయ కాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వీడదని పురాణ ప్రతీతి. అందుకే కొల్హాపూర్ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు. 8వది ఏకవీరాదేవి. మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో మహోర్ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలంగా కూడా దీన్ని భావిస్తారు. దక్షయజ్ఞంలో తనువు చాలించగా పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తుల పూజలు అందుకుంటుందని చెప్తారు. ఇక్కడ రేణుకాదేవి అనే పేరుతో ఏకవీరాదేవిని పొరబడతారని బయట నుంచి వచ్చే భక్తులు అనుకుంటున్నారు. అసలైన ఆలయం మహోర్కు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లిని ఏకవీరాదేవిగా కొలుస్తారు స్థానికులు. 9వది మహాకాళీదేవి. సప్తమోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయిని నగరంలో సతీదేవి పైపెదవి పడిందని దేవీ భాగవతం చెప్తుంది. ఆ శక్తి మహాకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తుందని ప్రతీతి. ఆ ఆలయాన్నే అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడంట. బ్రహ్మదేవుడి వరం వల్ల అంధకాసురుని రక్తం ఎన్ని చుక్కలు నేల చెందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తారంట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి ఒక పొడువైన నాలుక చాచి అంధకాసురుని రక్తం ఒక్కో బొట్టు కూడా నేల చెందకుండా తాగేసిందని స్థల పురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయిని మహానగరం 12 జ్యోతిర్లింగ క్షేత్రం కూడా. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. అష్టాదశ శక్తిపీఠాల్ని 2 విభాగాలుగా విభజించాను. ఈరోజు మనం మొదటి విభాగాన్ని పూర్తి చేసుకున్నాం. వచ్చే వారం 2వ విభాగం గురించి కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు ఈ అష్టాదశ శక్తిపీఠాలు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.